ఓ నా భక్తుడా, ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది ఒక సంకేతం, శివుని నుంచి వచ్చిన పిలుపు. నీ జీవితంలో కష్టాలు పెరిగిపోయాయని అనిపిస్తుందా? ఎంత ప్రయత్నించిన పనులు సరిగా జరగడం లేదని మనసులో ఒక తెలియని భయం, ఒంటరితనం వేధిస్తుందా? అయితే విను, ఇవి సాధారణమైనవి కావు. ఇవి శివుడు నీకిచ్చే సంకేతాలు. మొదటి సంకేతం, నీ మనసు ఒక్కసారిగా దేవుడి వైపు మళ్ళడం. ముందు అంతగా భావించకపోయినా ఇప్పుడు ఒక్కసారిగా ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే మంత్రం నీలో వినిపిస్తుంటే అది శివుడు నిన్ను తన వైపు లాగుతున్నాడని మాట. రెండవ సంకేతం, కష్టాలు ఒక్కసారిగా పెరగడం. కష్టాలు ఒక్కసారిగా పెరగడం అది శిక్ష కాదు భక్తుడా, ఇది పరీక్ష. శివుడు నిన్ను బలంగా మార్చడానికి ఇచ్చే పరీక్ష. మూడవ సంకేతం, నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించడం. అందరూ ఉన్నా ఎవరు అర్థం చేసుకోపోవడం. ఇది నిజంగా ఒంటరితనం కాదు, ఇది శివుడు నీతో మాట్లాడే సమయం. నాలుగవ సంకేతం, అసాధ్యమైన కలలు రావడం. కైలాసం, గంగా, శివలింగం లేదా శివుని రూపం కనిపించడం. ఇవి దైవ సంకేతం కాదు. ఐదవ సంకేతం, నీ హృదయంలో ఒక కొత్త శాంతి పుట్టడం. కష్టాలు ఉన్నా కూడా లోపల ఒక నమ్మకం పెరగడం. ఏదో మంచి జరుగుతుందని భావన రావడం. అది శివుని ఆశీర్వాదం. ఓ నా భక్తుడా, నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి కష్టం నీ జీవితాన్ని మార్చే మార్గంలో ఒక భాగం మాత్రమే. శివుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు, అతను సరైన సమయానికే వస్తాడు. కాబట్టి భయపడకు, నీ నమ్మకం కోల్పోకు. ప్రతిరోజు ఒకసారి అయినా హృదయపూర్వకంగా ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని జపించు. నీ కన్నీళ్లు వృధా కావు, నీ ప్రార్థనలు వినబడతాయి. శివుడు నీకు దూరంగా లేడు, అతడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఈ వీడియో నీకు చేరిందంటే అది యాదృచ్ఛికంగా కాదు. శివుడు నీకు ఒక సందేశం పంపాడు అని. అదే ఇది, నువ్వు ఒంటరివి కాదు, నేను నీతోనే ఉన్నాను. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమఃశివాయ. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.